లెంటులోని 4వ దినము శనివారము. సిలువనీడ. ప్రార్థన. ఓ దయగల తండ్రి, మా హృదయ ధ్యానమును అంగీకరించి మా బలహీనతలు అన్నీయు నీకు బట్టబయలే గనుక వాటినన్నింటినీ శుద్ధి చేసి మమ్మను క్షమించుము. మా బలహీనతలు, పుండ్లు, నీరసము అన్నీ నీ పాద సన్నిధానములో నీ అమూల్య రక్తముతో శుద్ధి చేయుము. నిన్ను స్తుతించుటకును సిలువ ధ్యానము చేయుటకును మా హృదయములను శుద్ధి చేసి నీ సిలువ వైపుకు త్రిప్పుము. ఓ ప్రభువైన యేసు, నా నిమిత్తము నీవు సిలువ ఎక్కినందుకు అనేక వందనములు, అనేక నమస్కారములు, ముద్దులు. నా నిమిత్తము నీవు సిలువ ఎక్కుట నాకు ఎంత ధన్యత, ఎంత భాగ్యము. నీది ఎంత గొప్ప ప్రేమ. నేను చూచినట్లు నా ఆత్మ కన్నులను విప్పి నాకును చూపుము. నీకు అనేక స్తోత్రములు. నీ రక్తము నా మీద ప్రవహింపజేయుచున్న రక్షక, నీకు స్తోత్రము. భక్తితో నీ కథ గైకొను భాగ్యము దయచేయము. ఆమెన్. శర. అలాగు గైకొనకుండిన పాపమే అగును. నీ ప్రేమ, నీ దయ, నీ జాలి, నీ మనస్సు నీ ముఖ బింబమున గలదు. నీ ప్రభావం బెల్ల నీ ప్రయాసములోనే నెగడుచు గన్పడగలదు. సిలువ ధ్యానపరులారా, ఆయన సిలువ చరిత్రలోని కాంతి మీ మీద ప్రసరించునుగాక. ఈరోజు వాక్యమును 4 మాటలలో చెప్పుదును. ఇందులో సిలువ చరిత్ర అంతయు ఇమిడి ఉన్నది. 1. సిలువ నీడ. 2. సిలువ సమీపము. 3. సిలువ మీద ఉండుట. 4. సిలువ మీద జయము. శ్రమలు బహుదూరములో ఉన్నప్పుడే ఆయన తన శ్రమల యొక్క నీడను గుర్తించెను. విషయము: సిలువ యొక్క నీడ అనగానేమి? ఫిలిప్పుదైన కైసరయలో ప్రభువు ఉన్నారు. ఇది యెరూషలేమునకు ఉత్తరమున ఉండెను. అక్కడున్నప్పుడు ప్రభువు తాను పొందబోయే శ్రమలను ప్రవచించెను. తిరుగు ప్రయాణములో శిష్యులకు తన శ్రమలను గూర్చి తెలియజేసెను. వాటిని గూర్చి వారిని అడిగెను. తరువాత పాఠములో వాటి వివరమును ఆయన వారికి చెప్పనై ఉన్నాడు. సిలువ సమీపము. బేతనియా అనే గ్రామములో బస చేసి ఆఖరు వారంలోని ప్రతి దినము యెరూషలేములో ఉండి సాయంకాలము బేతనియకు వస్తూ గడిపిన కాలము. దినములు గడిచిన కొలది ఇక్కడ ప్రభువునకు సిలువ సమీపిస్తున్నది. సిలువ మీద ఉండుట. ప్రభువు సిలువ మీద ఉండి ఇదివరకు కైసరయలోను బేతనియాలోను పడిన శ్రమలను జ్ఞాపకము చేసుకొని అనుభవించెను. అనుభవించుటకు ఏమీ వెనుకదీయలేదు. సిలువ మీద జయము అనగా సిలువ శ్రమల క్రింద ఆయన పడిపోలేదు గాని వాటిని లేచి జయించినాడు. అందుచేత ఆయనకు మహిమ వచ్చినది. ఇది పునరుద్ధాన మహిమ. దీనిని బట్టియే ఎత్తబడే మహిమ వచ్చినది. పూర్తి వివరము. 1. సిలువ నీడ అనగా మనకేదైనా కష్టము రాబోయేటప్పుడు ముందుగానే తెలియడము. కొందరికి ఇతరులు చెప్పడము వల్ల తెలియను, కొందరికి కలలోనో దర్శనములోనో తెలియను. అప్పుడు అవిశ్వాసి అనగా అవిశ్వాసము గల విశ్వాసి అయితే హడలిపోవును. ప్రభువు హడలిపోలేదు. ప్రభు అయితే యెరూషలేమునకు వెళ్ళుచున్నానని ధైర్యముతోనే చెప్పెను. అవిశ్వాసి అయితే నాకు ముందుకు ఒక దర్శనము రానయ్యున్నదని విచారముతో భయముతో చెప్పవచ్చును. అలాగైతే మహిమ ఎలాగు పొందగలరు? 2. సిలువ సమీపము అనగా మనకు కలలో కనబడిన కష్టము దగ్గరబడుట. అప్పుడు మరింత హడలిపోవుదుము. ప్రభువు అట్లు భయపడలేదు. పగలు త్వరగా బోధపని ముగించెను. ప్రతిరోజు బేతనియలో విశ్రాంతి పొందెను. మీకు ఒక శ్రమ రాబోచున్నది, కాచుకో అని ఎవరైనా అంటే విశ్వాస హృదయము ఎట్లుండునో? అది సమీపించింది అని అంటే ఇంకెట్లుండునో? 3. సిలువ మీద ఉండుట. ఇది భయంకరమైనది. ఇది శ్రమలను తలంచుకునే కాలము కాదు, అనుభవించే కాలము. సంతోషముతో క్రీస్తు వాటన్నిటినీ అనుభవించెను. మనము కూడా అట్లే అనుభవించాలి. 4. సిలువ మీద జయము. సిలువ నీడను, సిలువ సమీపమును, కేవలము సిలువను అనగా సిలువ వేయబడుటను ప్రభువు అనుభవించినందున పునరుద్ధాన మహిమను పొందెను, ఎత్తబడెను. అట్లే సంఘము కూడా సంతోషముతో తన సిలువను భరించిన ఎడల మహిమను పొందును, ఎత్తబడును. ఎత్తబడే వారందరూ సిలువ యొక్క నీడను, సిలువ యొక్క సమీపమును, కేవలము సిలువను అనుభవించుటకు వెనుక తీయకూడదు.
క్రీస్తు మహిమలో పాలు కోరితే శ్రమలో కూడా పాలు కోరవలెను గదా. స్తుతి. గత కాలమందు మనకు కలిగిన శ్రమలను, ఆ శ్రమలలో కలిగిన అనుభవమును, శ్రమ తరువాత కలిగిన జయమును తలంచుకొని స్తుతించవలెను. రాబోయే శ్రమలను తలంచుకొని స్తుతించవలెను. అట్టి శ్రమలలో నూతన విశ్వాసము, నూతన ధైర్యము, నూతన జ్ఞానము, నూతన సహవాస భాగ్యము కలుగునని మురియవలెను. నిజముగా జయము కలిగిన తరువాత అప్పుడు తండ్రిని మరెక్కువగా స్తుతించదను అనుకొని ముందుగానే స్తుతించవలెను. కళ్ళ అద్దములు పెట్టుకొనకుండా చదవబోతే అక్షరాలు మసకగా కనబడును. పెట్టుకొని చదివితే మసకగా కనబడవు, గాని అక్షరములు తేటగా కనబడును. అట్లే మన సిలువను ప్రభు యొక్క సిలువలో నుండి చూస్తే బాగా ఉండును గాని కష్టముగా నుండదు. అద్దములో నుంచి చూస్తే బాగానే ఉండును, అద్దము లేకుండా చూస్తే కళ్ళు లాక్కొని పోవును. శర. ప్రతి కష్టమును మనము ప్రభు యొక్క సిలువలో నుంచి చూడడము అలవాటు చేసుకొనవలెను. అప్పుడు నిరాశ కలుగదు, జయము కలుగును. మరియు ప్రభువునకు శ్రమలు కలిగినట్లు సంఘమునకును శ్రమలు కలుగును. అప్పుడు ప్రభువునకు కలిగినట్లు ఆరోహణ మహిమ మనకును కలుగును. అట్టి స్థితిలో ప్రభువు మిమ్ములను ఈ వాక్యము ద్వారా స్థిరపరచునుగాక. ఆమెన్.